హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియో మందేసిన మహారాజులను, పెగ్గేసిన పట్వారీలను, 90 వేసిన కాటరాజులను దేశమంతా వెతికి దొరకబట్టుకొచ్చున్నాను. ఈ మహానుభావులు కడుపులో కొద్దిగంత పోసినాక చూడాలి నా సామిరంగా మీరైతే నవ్వి చచ్చిపోతారు. సీసా మూత తీసి గ్లాసుల మందు పోసి గటా తాగి ఎంజాయ్ పండగో అంటూ సిలిండర్ మీద నిలబడి ఓ రేంజ్లో డ్యాన్స్ చేస్తున్న ఈ మందు పోరి జరసేపు మంచిగానే చేసింది. కానీ చివరికి ఈమె బాక్సులు బద్దలైపోతాయి. మందేసిన ఈ మోతవర్ తాత స్టేజ్ మీద ఉన్న పోరీల ఊపును చూస్తూ తెగ టెంప్ట్ అయిపోతున్నాడు. ఎంతలా అంటే మందు పవర్ దెబ్బకి తాత నెత్తి మీదనే ఇటుక పిల్లని 2 ముక్కలు చేసి పడేస్తాడు. మరి కడుపులో మందు పడితే మామూలుగా ఉండదు మనతోటి అన్నట్టు చేశాడు. ఓసి మందేసి వైన్స్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఈ 90 బాబు తనకు తానే తోపు తుమ్కాలా ఫీల్ అయిపోతున్నాడు. మీదికెళ్ళి వానచినుకలు పడుతున్న సమయాన లోపలేసిన ఓసి మందుకు ఈ మందుబాబు పానం రిమరిమ అని పల్టీల మీద పల్టీలు కొడుతున్నాడు. కోట్ల రూపాయలు ఉన్న రాణి ఆనందం ఒక కోటతోనే వస్తున్నదంటే ఈ మందులో మ్యాజిక్ ఉంది మామ. మందు నహి సక్తా బతుకునే ఈ మందుబాబు ఇంట్లో ఉన్న పెళ్ళంతో జరంత జగడం పెట్టుకుని వచ్చిండేమో కానీ కాకగారి కడుపులో ఉన్న కచ్చకోట రేసి వచ్చి ఒక బ్యూటిఫుల్ లేడీ స్టాచ్యూతో గడ్బడి చేస్తుంటాడు. పెళ్ళం మీద ఉన్న కోపం మొత్తం తీసేసినాక ఈ పెగ్గు మీద ఉన్న పుణ్యాత్ముడు చాలా ఖతర్నాక్ పని చేశాడు బాబోయ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇవాళ రేపు ఆడల దాంట్లో కూడా తాగుబోతులు చాలా ఎక్కువ మంది అవుతున్నారు. రోడ్డు మీద అడ్డగాడిదలు దుంకుతున్న ఈ పోరి ఇవాళ ఎన్ని కోట్ల సీసాలు కాల్ చేసిందేమో కానీ ఈమె దుంకుడికి ఎంకలమల నుంచి వస్తున్న ఈ బైక్ బాబులకి కింద పడేసి వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళా దుంకుతూనే ఉంటుంది. వామ్మో, చాలా డేంజర్ ఉంది ఈమె. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. మందురిమ్మలో ఉన్న ఈ మందుబాబు తాపిగా కూర్చున్న ఈ తాతని జర పక్కకు జరిపి తాత మీద చెయ్యేసి కూర్చుంటాడు. దీంతో తాత ఎవర్రా నువ్వు అన్నట్టు కోపంగా చూస్తుంటాడు. కానీ మందు కిక్కులో ఉన్న ఈ కాక అమ్మాయికి ఇచ్చినట్టు ముసలి తాతకి ముద్దిచ్చి పారిపోతాడు. పెగ్గుబాబుని పట్టుకుందామని తాత తాకత్ నుంచి కష్టపడతాడు. కానీ అప్పటికే పాపం తాతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మీరెంతకైనా తెగిస్తారా? లంగ కట్టుకొని ఇంటి మీదకి ఎక్కిన ఈ తాగుబోతు ఇస్మార్ ఖాన్ లక్ష్మి నా చిన్ని లక్ష్మి అబ్బా ఒక్కసారి వచ్చిపో లక్ష్మి అంటూ లంగా లేపి డ్యాన్స్ చేస్తుంటాడు. అంతలో కాకకి లోపల ఉన్న మందుకి జింకింత పెరిగి పక్క నుంచి పోతున్న కచరా బండి పైన దూకేస్తాడు. కానీ పట్టు దొరకక పాపం కింద పడిపోతాడు. అయినా సరే కోటర్కి లేచి మళ్ళా స్టెప్పులు వేస్తూనే ఉంటాడు. బీరు తాగి బొడ్డు చూపిస్తూ బిందాస్గా డ్యాన్స్ చేస్తున్న ఈ లేత ఆంటీకి డ్యాన్స్ పిచ్ జర గట్టిగానే ముదిరినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ ఆంటీ 2-3 నాకో స్ట్రాంగ్ బీర్లని గట్టిగా వేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా సావునోట తలకాయ పెట్టి తాండవం ఆడుతుంది. చివరికి మేడం గారు అనుకున్నట్టే అనుభవించింది కూడా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, బాహుబలిలో మన రానా బలిసిన దున్నపోతును కింద పడే సీన్ని షూట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ మందేసిన ఈ పైమాన్ని చూడండి, జస్ట్ 90 రూపీస్ ఖర్చు పెట్టి ఒక 90 కొన్నాడు, కడుపులో వస్తుండు. ఇక అంతే ఖాళీ. 90 పవర్ నరనరాల పారుడుతో కాక ఎద్దు కొమ్ములు పట్టుకొని ఏదో గొర్రెను వాడేసినంత సులువుగా పెద్ద ఎద్దును నేలమట్టం చేసిస్తాడు. ఈ లైలా మేడం లైట్ బీర్ వేసిందో లేదా స్ట్రాంగ్ బీర్ వేసిందో తెలియదు కానీ మంచి డీజే పాట ఎప్పుడు వస్తుందని చూస్తుంది. ఇంకేముంది, అనుకున్న డీజే పాట రాగానే ఈ మేడం గారు బర్రెపాలు పిండ స్టెప్ వేస్తూ ఆమె బ్యాక్ సైడ్ బాక్స్లను ఊపుతుంటుంది. ఈ తాగుబోతు ఇస్మార్ ఖాన్ కోటర్ సీసాలని ఎంతగానో కడుపులో నింపిండో కానీ వానబుడదలోనే బిందాస్గా పొర్లాడుకుంటూ ఈత కొట్టుకుంటూ సమ్మగా ఎంజాయ్ చేస్తున్నాడు. నీళ్ళల్లో పడుకున్న ఈ పట్వారి పక్కపోటి బైకులు పోతున్నా బెదురుతలేడు, ఆటోలు పోతున్నా అదురుతలేడు. ఇంకా మందు వేడికి గర మీద ఉన్న బాడీ జరంత చల్లగా ఏందో కానీ బాబు గారు బురద నీళ్ళ నుంచి బిందాస్గా పైకి లేస్తున్నాడు. అట్లనే హీరో లెక్కన బీడి కూడా కలుస్తున్నాడు.
అప్పగింతల్లో ఈ అమ్మాయి చుట్టూ గంగిరెదర రంకలేసి తిరుగుతున్న ఈ అన్న హాఫ్ బాటిల్ వేసిండో ఫుల్ బాటిల్ వేసిండో కానీ సిస్టర్ మీద ఎన్నడూ లేని ప్రేమను చూపిస్తూ చాలా ఎమోషనల్గా డ్యాన్స్ చేస్తున్నాడు. అయ్యగారు చూస్తున్న ఈ ఎమోషనల్ పర్ఫార్మెన్స్కి అమ్మాయి కూడా ఇదంతా మందుమాయి మాని లైట్ తీసుకొని పెళ్లి కొడుకు పక్కకు పోయి నిలబడి లోపల నవ్వుతుంటుంది. 90 ఏజ్లో 90 మంది వేసిన యవ్వ మందు తిప్పే రిమరిమ్మకి స్టేజ్ ఎక్కేసి పడుచుపోరు లేకనే ధూమ్ధామ్గా డిస్కో డ్యాన్స్ చేస్తుంటుంది. కోటరేసి అపరిచితుల్లో మారిపోయిన ఈ తాతను పట్టుకొని అన్నగారు జస్ట్ ఏం చేస్తున్నావే అని అడుగుతాడు. బస్ అంతే. తాత అయితే అన్న చెవులకి వెళ్ళి పొగలొచ్చేలా జబర్దస్త్ సమాధానం చెప్తాడు. ఏం పని చేస్తుంటావే? నేను అవలాగా చేస్తా. ట్రైన్ ఎంట్రీ డోర్ దగ్గర చివరి నిలబడి నాట్యం చేస్తున్న ఈ సోకుల పూరికి నాట్యం మీద ఉన్నంత కాయష్ బతికి మీద అయితే లేదనిపిస్తుంది. మరి ఇంటికాడ దాకా వచ్చిన బీర్ ఇంకా దిగినట్టుందో లేదో కానీ సావనోట్లో తలకాయ పెట్టి మరీ సోకులు పడుతుంది ఈమె. బైక్ మీద కూర్చొని ట్రై చేస్తున్న ఈ పటేల్ ఇలా జర గట్టి బ్రాండే గుంజినట్టున్నాడు పాపం. బండిగాడికి పోదామని ట్రై చేస్తుంటే కడుపులో ఉన్న ఎర్రమందేమో ఈ పటేల్ని ఎంకి గుంజేస్తుంటుంది. చివరికి ఈ పటేల్ రోడ్ మీదనే బుక్కబోర్లో పడతాడు. ఈ ముచ్చట ఆయన పెళ్ళాన్ని తెలిసి ఏం చేసిందో చూడు. పాలమ్మనికి పోతున్న ఈ పాల పాపయ్య పొద్దుగాలనే కడుపులా పౌషేరేసిండో అదశేరేసిండో కానీ మందుమైకంలో ఈ కాక బండి పడిపోకుండా భలే బ్యాలెన్స్ చేస్తుంటాడు. ఒకవేళ మనోడు పాలలో నీళ్ళు కలిపినట్టు ఉండు కానీ మందులో మాత్రం నీళ్ళు కలపకుండానే కడుపులో పోసుకున్నట్టున్నాడు. అందుకే ఎర్రమందు రియాక్షన్ బాబాయ్లా బరాబర్ కనిపిస్తుంది. గైస్, మనిషిలో ఉండే టాలెంట్ సింపుల్గా బయట మంత్రం ఏదైనా ఉందా అంటే అది మందు మందు మందు. ఈ అన్న సాయంత్రం పూట కడుపులో గరం మందు పోసిండో లేదో కానీ మెగాస్టార్ చిరంజీవి లాగా రోడ్డు మీదనే వీణ స్టెప్ వాయిస్తుండు. ఆపరా యు బ్లడీ ఫూల్. అసలు ఏమనుకుంటున్నారా మీరు? No, 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 no. సో ఫైనల్ ఇంతే గైస్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.